Now we have a Q&A with media, so they will ask the question. హాయ్ సార్. సినిమా మీద ప్యాషన్ ఉంది, మీ దగ్గర ఎఫర్ట్ చేయగలిగిన ఎంత కొంత అమౌంట్ ఉంది, బట్ సబ్జెక్ట్ మీద కూడా ప్యాషన్ ఉందా లేదా? యాక్చువల్లీ సబ్జెక్ట్ మీద ప్యాషన్ ఉంది కాబట్టి ఐ చూజ్ ఏ సబ్జెక్ట్ విచ్ ఈజ్ చాలా సటిల్ సబ్జెక్ట్. ఇన్ఫ్యాక్ట్ ఆ సబ్జెక్ట్ ఒక్క లైన్లో చెప్పాలంటే, అసలైన మగాడంటే పెళ్ళాన్ని మోసం చేసి 10 మందితో పడుకునడం కాదు. అదే పెళ్ళం అతన్ని మోసం చేస్తే తినుకొని తనుకొని కాదని అర్థం చేసుకొని తన్ని అదే ప్రేమతో స్వీకరించిన వాడు అసలైన మగాడు. అదే సినిమా స్టోరీ. ఇందులో స్టోరీ పవర్ ఉంది లేదు మీరు చెప్పండి. మగాళ్ళకు ఒక న్యాయం, ఆడవాళ్ళకు ఒక న్యాయం అన్నది మీరు చెప్పడం వరకు బాగానే ఉంది. బట్ అంటే ట్రయల్ వరకు మీ సినిమా ఎలా వెళ్ళిందో మనకు ఇంకా తెలియదు. మీ ట్రయల్ వరకు చూపించింది మీరు అన్కన్వెన్షనల్ మెథడ్తో వెళ్ళినట్టుగా చిన్న రివెంజ్ డ్రామా. మైక్ కొంచెం దగ్గర పెట్టమన్నారు సార్. కొంచెం రివెంజ్ డ్రామా కూడా ఉంది ఇందులో, కనిపిస్తుంది కొద్దిగా చివరిలో మీరు చూపిస్తుంటే. కానీ సొసైటీకి అంటే ఇప్పటికే ఓటీటీలో రకరకాల సినిమాలు వచ్చి, అంటే సినిమాలు చూసి పాడైపోతారా, ఓటీటీ చూసి పాడైపోతారా అని ఆర్గ్యుమెంట్ అయితే పక్కన పెట్టండి ఉంది. ఇలాంటి టైంలో మీరు ఇలాంటి ఒక స్క్రీన్ ఇద్దరు షేర్ చేసుకోవచ్చు అనే సీన్లు బాహాటంగా స్క్రీన్ మీకు తీసుకురావడం ఉంది, ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేను చూస్ చేసుకున్న సబ్జెక్ట్లోనే అది కాబట్టి, నేను చెప్పిన లైన్ సబ్జెక్ట్ అది కాబట్టి ఆ పాయింట్ చూపించకుండా సబ్జెక్ట్ చెప్పలేను. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సింపుల్గా చెప్పాలంటే లవ్ ఇస్ ప్యూర్ అంటారు. మీరు ఒప్పుకుంటారు లవ్ ప్యూర్ అని ఒప్పుకోరా? లవ్ అనేది ఇస్ ఇట్ ప్యూర్? ఓకే, యా షూర్, 100% లవ్ ఇస్ ప్యూర్. లవ్ ఇస్ ద మోస్ట్ డివైన్ ఫీలింగ్ అండ్ లవ్ ఇస్ బౌండ్లెస్. లవ్ హ్యాస్ నో బౌండరీస్. సో అంత బౌండరీ లేని లవ్ ఒక్క మనిషికే రెస్ట్రిక్ట్ చేయాలన్న బౌండరీ ఎందుకన్నది సింపుల్ పాయింట్. మీరు ఆ పాయింట్ చెప్పడం వరకు బాగానే ఉంటుంది, కానీ చూపించిన తీరు కూడా ఇప్పుడు